కొత్తూరు వద్ద రైతుపై ఏనుగులు గుంపు దాడి చేసింది. ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణరాజు మృతి చెందాడు. పొలం పనులు చేస్తుండగా రామకృష్ణరాజుపై ఒక్కసారిగా ఏనుగుల గుంపు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే 3 రోజులుగా రాజు మృతదేహం వద్దే ఏనుగులున్నాయని, సుమారుగా 16 ఏనుగులు ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రామకృష్ణరాజు మృతదేహంతో గ్రామస్తులు రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొత్తూరుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే రామకృష్ణరాజు మరణించాడంటూ ఆరోపణలు చేస్తున్నారు. కుంకి ఏనుగులను ఎందుకు ప్రయోగించడం లేదంటూ వారు ప్రశ్నలు సంధిస్తున్నారు. రామకృష్ణరాజు మీద ఏనుగుల గుంపు దాడి చేసి అతడి ప్రాణాలు తీసి అతని మృతదేహం అక్కడే ఉన్నా కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో తామందరం ఉంటే కనీసం అటవీ శాఖ అధికారులు సరిగా స్పందించలేదు అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఏనుగు చనిపోతేనో, ఒక జంతువు చనిపోతేనో పరిగెత్తుకుంటూ వచ్చే అటవీ శాఖ అధికారులు ఒక మనిషి ప్రాణం పోతే ఎందుకు రావడం లేదు? మనిషి ప్రాణాలకు అంత విలువ లేదా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతిసారి ఇలాంటి దాడులు జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు, ప్రభుత్వం ఎందుకు విఫలమవుతున్నాయి ఇలాంటి దాడుల్ని ఆపడంలో? ఇలా ఏనుగుల గుంపు విజృంభిస్తున్నా, పంటలను నాశనం చేస్తున్నా, మనుషుల ప్రాణాలు తీస్తున్నా ఎందుకని ప్రభుత్వాలు, అటవీ శాఖ అధికారులు ఈ విషయాల్లో ఫెయిల్ అవుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే, కుంకి ఏనుగులను తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను తీసుకొచ్చామని చాలా గొప్పగా చెప్పారు. మరి ఎక్కడా కుంకి ఏనుగులు? కుంకి ఏనుగులంటే ట్రైన్డ్ ఎలిఫెంట్స్. ఒక మాటలో చెప్పాలంటే ముందుగా ట్రైన్ చేసి ఉంచుతారు, వాటిని ట్రైన్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడైనా సరే ఇలా గుంపుగా ఏనుగులు వచ్చి అడవి ఏనుగులు గనక దాడి చేసినట్లయితే ఆ సమయంలో ఈ కుంకి ఏనుగులు వెళ్ళి వాటిని దారి మళ్లించడానికి, అక్కడి నుంచి పారద్రోలడానికి ఈ కుంకి ఏనుగులను ఉపయోగిస్తారు. అంటే ఒక ఏనుగుని కంట్రోల్ చేయడానికి మరొక ఏనుగుని, మన కంట్రోల్లో ఉన్న ఒక ఏనుగుని ఉపయోగిస్తారు, సింపుల్గా చెప్పాలంటే. మరి చాలా గొప్పగా చేశారు. కుంకి ఏనుగులను తీసుకొచ్చాం, ఇక రైతులకు ఇబ్బంది లేదు, రైతుల ప్రాణాలకి పంటలకి ఇబ్బంది లేదని చెప్పారు. ఎక్కడా కుంకి ఏనుగులు? ఇప్పుడు కుంకి ఏనుగులు వచ్చిన తర్వాత కూడా ఎందుకు రైతుల పంటలు నాశనం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది? ఎందుకు రైతుల ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? మరోవైపు రైతు మరణించి 2-3 రోజులు అక్కడే ఉన్నప్పటికీ కూడా కనీసం అధికారులు ఎందుకు రాలేదు అక్కడికి అనేది మరొక కీలకమైన ప్రశ్న. రైతులు ఇదే ప్రశ్న సంధిస్తున్నారు. ఇప్పుడు ఒక ఏనుగు చనిపోతే, లేదంటే ఒక అడవి జంతువు మీద ఎవరైనా దాడి చేస్తే దానికి సంబంధించి కేసులు పెట్టడానికి అధికారులు వస్తున్నారు. ఒక జంతువుని ఏదైనా చేస్తే దాని గురించి ముందు అధికారులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, బాగానే ఉంది. మరి మనుషుల ప్రాణాలు పోతే, అడవి జంతువులు వచ్చి, క్రూర మృగాలు వచ్చి మనుషుల ప్రాణాలు తీస్తే మాత్రం ఎందుకు రావడం లేదు అధికారులు అంటూ రోడ్డు మీద బైఠాయించి ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి మృతదేహంతో రోడ్డు మీద బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు న్యాయం కావాలి, మాకు సమాధానం చెప్పాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం, ఏం చెప్తున్నారో, వాళ్ళ ఆవేదన ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం. ఈ ఊరంతా కూడా ఇక్కడే కూర్చుంటాము. కలెక్టర్ గారు రావాలి, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు వచ్చేంత వరకు, మాకు న్యాయం జరిగేంత వరకు ఇన్ని రోజులైనా సరే మేము ఇక్కడే కూర్చొని ఇదే విధంగా మా ఊరంతా కంటిన్యూస్ ఉండి ఇదే విధంగా మేము ధర్నా చేస్తాం. రాష్ట్రం అంతా కూడా ఈ న్యూస్ వెళ్లే వరకు స్ప్రెడ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు ఇదే చేస్తాం. ఎవరైతే ఈ పార్టీ దగ్గర నుంచి ఎవరు ఉదయదే లేదు, సమస్యలు మేము ఎవరైతే ఎత్తాం, అసలు వాటి ఎత్తేదే ఊరి నుంచి అసలు ఎవరున్నారని రైతులకు న్యాయం చేయాలి. రైతులు ఈ రోజు పొలాల దగ్గర బాగుండా భయపడుతున్నారు, వీరు ఇంట్లో నిద్రపోతున్నారు. మాకెవరు న్యాయం చేయడం లేదు. మా కష్టం మేము పడుతున్నాం, మా కష్టం మాకు తెలుసు. మీరు ఇంట్లో తినేసి లక్షల జీతాలు చూసుకుంటున్నారు, మాకెవరు న్యాయం చేయడం లేదు. మేము పడే కష్టాలు మాకు తెలుసు. మాకు న్యాయం జరగాలి, 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 జరగాలి. డిప్యూటీ సీఎం డౌన్, డౌన్, డౌన్. డిప్యూటీ సీఎం డౌన్, డౌన్, డౌన్. పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. జరగాలి, 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 జరగాలి. మాకు ఏనుగుల వల్ల మా తమ్ముడు చనిపోయినాడు. మాకు పారిశ్రామికలు ఏది కానీ మాకు
చేస్తున్నారు. ఒక ఏనుగు చనిపోయిందంటే మాత్రము డిఎఫ్లు సిఎఫ్లు డిపార్ట్మెంట్ మొత్తము జిల్లా కలెక్టర్ కానీ అందరూ వస్తారు టైం టు టైము. మనిషి చనిపోయి 5 గంటలకే మనిషి చనిపోతే కనీసం 10 గంటల వరకు మనుషులు రాలేదు, మా బాడీని ఎత్తే కూడా రాలేదు వాళ్ళు. మా పరిస్థితి ఏం చేస్తారు డిపార్ట్మెంట్? రైతులు సేద్యాలు చేయాలా వదిలేయాలా? దాని గురించి చాలా బాధపడుతుంది. అదే ఒక జంతువు చనిపోతే రైతులైనా 10 లక్షలు 20 లక్షలు ఇట్లా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వేస్తారు. ఇప్పుడు మనిషి చనిపోతే మాత్రం ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ రాలా. అదే ఒక జంతువు చనిపోతే మాత్రం ప్రతి ఒక్కడు కలెక్టర్ ఎవడో పైన ఉన్నాడో ప్రతి ఒక్కడు ఇక్కడ వచ్చే ఉంటాడు. లక్షల అప్పులు రైతుల పైన వేస్తారు. ఇప్పుడు ఎవరు మనిషి చనిపోతే అంటే జంతువుకు ఉన్న వాల్యూ మనిషికి లేదు. అలా చేస్తున్నారు ఇక్కడ డిపార్ట్మెంట్. ఏం చేస్తున్నారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రైతులు ఏమన్నా కానీ చనిపోతున్నా కానీ వాళ్ళకి అవసరం లేదు. మా పంటలు ఎట్లా మేము కాపాడుకునేది? పొలాన్ని కడిగి కావద్దు అంటారు, పొలం ఏమైనా కాపాడతారు? నష్టపరిహారం ఇస్తామంటారు, మంత్రంగా జరిపేస్తారు. 10,000 అంటారు, 2,000 రూపాయలు కూడా మా చేతికి రాదు. ఇది వరకు 10 సార్లు అప్లికేషన్ ఇచ్చినాము, 1 రూపాయి కూడా మా చేతికి రావడం లేదు డబ్బులు. నాలుగేళ్ల పైన ఏ పొలాలు కడిగి పోవద్దన్నారు. 4 గంటలు 5 వరకు కూలోళ్ళు పనిచేస్తారు. టమాటాలో 6 వరకు పనిచేస్తారు. 4 గంటలకు వచ్చి నేను 20 ఏళ్ళు వచ్చి కూలోళ్ళ మీద 20 మీద పడి చంపేస్తే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఆ అబ్బాయి 5:30కి ఏనుగు చంపేస్తే డిపార్ట్మెంట్ అంతా 9:30కి వచ్చింది. బాధితుల ఆవేదన ఆందోళన మనం చూస్తున్నాం. మనుషులు చనిపోతే అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఒక ఏనుగు చనిపోతేనో, ఒక జంతువు చనిపోతేనో, అడవిలో తిరగాల్సిన జంతువులు చనిపోతే మాత్రం ఆగమేఘాల మీద వస్తున్నారు కదా. మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎందుకు స్పందించడం లేదు? సీఎం డౌన్ అంటున్నారు, వాళ్ళు డిప్యూటీ సీఎం డౌన్ అంటున్నారు. పోలీస్ అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డౌన్ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా అధికారుల మీద ఉంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు బాధితులు ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు ఈ ఘటన జరిగిన తీరుకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఏదైతే చిత్తూరు జిల్లా సోమల మండలం కొత్తూరు అనే గ్రామం వద్ద ఈ యొక్క సంఘటన చోటు చేసుకునింది. ఒక రైతు, ఎవరైతే కృష్ణంరాజు అనేటువంటి రైతు, నిన్న 4:30 గంటల ప్రాంతంలో అతను ఏదైతే వరి పంట వేస్తున్నాడో ఆ యొక్క పంట దగ్గర ఒక నీళ్ళ డ్రమ్ము తీసుకుని వచ్చేందుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ వెళ్ళినటువంటి తరుణంలోనే 16 ఏనుగులు అక్కడ గుంపు ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారిగా అతని మీద దాడి చేసి తొక్కి చంపేసినటువంటి పరిస్థితి. అయితే తొక్కి చంపేసినటువంటి ఏనుగులు అక్కడి నుంచి పోకుండా ఆ యొక్క బాడీ దగ్గరే ఉన్నటువంటి పరిస్థితి. ఎవరే కానీ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ దగ్గరికి వెళ్లేందుకు కూడా భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు నైట్ 9:30 వరకు కూడా ఆ యొక్క గుంపు అనేది అదే ప్రాంతంలో ఏదైతే ఆ యొక్క రైతుని తొక్కి చంపిందో ఆ బాడీ వద్దనే చుట్టుపక్కల తిరుగుతూ ఎవరిని రాని వరకు కూడా అక్కడే ఆ యొక్క ఏనుగులు ఉన్నటువంటి పరిస్థితి. ఆ చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా, అక్కడికి వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళంతా కూడా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 16 ఏనుగులు, చాలా పెద్ద ఏనుగులు, అవన్నీ కూడా అవి ఏ రకంగా దాడి చేస్తాయో తెలియదు. ఒక్కసారిగా అందరూ కూడా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. మరోపక్క ఆ గ్రామస్తులంతా కూడా 5 గంటల కాడ యొక్క సంఘటన చోటు చేసుకుంటే రాత్రి 9 అవుతే కానీ 9:30 అయితే కానీ ఫారెస్ట్ అధికారులు రాలేదు. ఇంటిమేషన్ ఇచ్చాము, కానీ ఇంత అలసత్వం వహించడం అన్నది ఇది సరైన పద్ధతి కాదు. 4 గంటల పైన మీరు ఫారెస్ట్ ఏదైతే మీ యొక్క పొలాల వద్దకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. మీకు కూలీ నెలలు చేసుకొని వచ్చేటువంటి కూలీల చేత పనులు చేయించుకొని 5 వరకు ఉండాల్సిన పరిస్థితి మాకు ఉంటుంది. మీరు 4కే పోవద్దు అన్నప్పుడు తగిన ఏర్పాట్లన్నా చేయాలి. ఏదైతే గతంలో నుంచి కూడా ఈ యొక్క ఏనుగులు పంటల మీద దాడి చేస్తున్నది మనం నిత్యం కూడా చూస్తూనే ఉన్నాం. సోమల, ఈ పీలేరు, ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఈ యొక్క ఏనుగు సంచారం అనేది ఇటీవల కాలంలో చాలా ఎక్కువ కనబడుతుందని చెప్పాలి. వరుసగా ఈ రకంగా రైతులు తొక్కి ఏనుగులు చంపేస్తుంటే కూడా సరైనటువంటి చర్యలు ఫారెస్ట్ అధికారులు తీసుకోవడం లేదనేసి ప్రధానంగా రైతులంతా కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. అందులోనూ నిన్న ఈ యొక్క సంఘటన సంబంధించి ఏదైతే 5 గంటల కాడ చనిపోయిన తొక్కినటువంటి ఏనుగులు దాదాపు 9:30 అవుతున్నా కానీ ఫారెస్ట్ అధికారులు రాలేదంటే ఏ మేరకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం చేసుకోలేదు. వెంటనే ఈ యొక్క సంఘటన పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదే రకంగా సీఎం చంద్రబాబు స్పందించారంటూ కూడా వాళ్ళు ఆ యొక్క డెడ్ బాడీని గ్రామంలో రోడ్లో తీసుకొచ్చి అక్కడే కూర్చొని బెటాయించినటువంటి పరిస్థితి. మాకు న్యాయం జరగాలి, ఈ రకంగా అలసత్వం వహిస్తున్నటువంటి ఫారెస్ట్ అధికారుల పట్ల చర్యలు తీసుకోవాలి, మాకు సరైనటువంటి
ఏర్పాటు చేయాలి, రిచ్ కంచె ఏర్పాట్లు చేయడమో లేకపోతే ఇంకోటి చేయాలి. కానీ ఈ రకంగా ఇంత అలసత్వం ఫారెస్ట్ అధికారులు వహించడం అనేది మేము ఎలా ఇక్కడ పనులు చేసుకుని బతకాలంటూ కూడా రైతులు ఆ గ్రామస్తులంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో డెడ్ బాడీని సురేష్, గతంలో కుంకి ఏనుగులను తీసుకొచ్చామని చెప్పారు కదా, డిప్యూటీ సీఎం చాలా గొప్పగా చెప్పారు. ఆ సందర్భంలో కర్ణాటక నుంచి తీసుకొచ్చాం, ఇక ఇబ్బందులు ఉండవు రైతులకు అని చెప్పారు కదా. కుంకి ఏనుగులు ఎక్కడ అసలు, ఎందుకని ఇలాంటి సందర్భాల్లో కుంకి ఏనుగులను ఉపయోగించుకోలేకపోతున్నారు? ఏదైతే ఆ కుంకి ఏనుగులు అన్నది పలంనేరు మలమడుగు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ కుంకి ఏనుగులు కూడా నిన్న ఇదే తరహైనటువంటి డిస్కషన్ నడిచింది. ఏదైతే కుంకి ఏనుగులు కూడా వస్తాయి, తీసుకుని వచ్చి ఈ యొక్క ఏనుగుల మందుని అంతా కూడా తరిమేందుకు ప్రయత్నిస్తారన్న తన వాదన వినపడినప్పటికీ పూర్తి స్థాయిలో అది ఇంప్లిమెంట్ జరగనటువంటి పరిస్థితి కూడా ఆడ నెలకొందని చెప్పాలి. ఆ కుంకి ఏనుగులు ఏదైతే ఉంటాయో ఆ యొక్క ఏనుగులు అక్కడి నుంచి ఇక్కడికి తరలించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందులోనూ స్థానికంగా ఉన్న వాళ్ళు ఈ లోపలే అనేక ప్రయత్నాలు చేయడంతో ఆ ఏనుగులు పారిపోయేటువంటి పరిస్థితి ఉంటాయి. అయితే కుంకి ఏనుగులు ప్రభావం మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారులు పూర్తిగా వాడటం లేదన్నది మాత్రం ఒక రకంగా మనకైతే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సమాచారం మనకు అందుతుందని చెప్పాలి. అయితే కుంకి ఏనుగులు పలంనేరు దగ్గర నుంచి ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇక అసలు జరిగిన ఇన్సిడెంట్ దగ్గరికి పోలీసు ఫారెస్ట్ అధికారులు రావడమే చాలా ఆలస్యంగా ఉంది. ఇంకా వీళ్ళు కుంకి ఏనుగులు ఎప్పుడు తీసుకొని వస్తారు, ఎప్పుడు మాకు ఈ న్యాయం చేస్తారన్న ఆవేదన కూడా వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఈ కుంకి ఏనుగులు మాత్రం నిన్న అక్కడికి తీసుకొని వస్తారు అన్న వాదన వచ్చినప్పటికీ తీసుకురాలేదు. తర్వాత కొంతమంది 9:30 ఆ టైం ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు చేరుకొని లోకల్ గా ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఆ టార్చ్ లైట్లు వేయడం, ఆ టప్పు సౌండ్ కొట్టడం, ఈ రకంగా ఆ మందనంతా కూడా తరిగినట్టుగా కూడా తెలుస్తుంది. రానున్నట్టు రోజుల్లోనా ఖచ్చితంగా రైతు బతకాలంటే మాకు న్యాయం చేయాలి ఫారెస్ట్ అధికారులు, లేకపోతే మేము చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉన్నాయంటూ కూడా మూకుమ్మడిగా గ్రామస్తులంతా కూడా డెడ్ బాడీని రోడ్లో పెట్టుకుని నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి.